హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకైతే చాలా సింపుల్ అండ్ ఈజీ కరివేపాకు రైస్ అయితే చూపిస్తున్నా. అయితే ఇది బగారా రైస్ కన్నా చాలా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఒకసారి ఈ రైస్ కూడా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఉండవు, చాలా తక్కువ మసాలాలతో టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. నేను ఈరోజు నైట్ టైం చేసుకున్నా, ఎందుకంటే మాతో ఉన్న టమాటా పప్పు ఉంది. టమాటా పప్పుకైతే ఈ రైస్ అయితే చాలా చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ రైస్ చేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసుకుందాము. ఓకే, నేను ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నా. ఇంకా నెయ్యి అయితే ఏం అవసరం లేదు. మనకు కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలన్నమాట. ఈ రైస్కి బాగా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, కొద్దిగా షాజీర వేసుకున్నా. నెక్స్ట్ రైస్లో ఆకు. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి ఫ్రెష్గా, అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా అవసరం లేదు. ఒక్క టమాటా కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి, కొంచెం మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నమాట. ఓకే, ఇంకా మసాలాలు అయితే ఇవే, ఇంకా ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను 1.5 పోస్తున్నాను అన్నమాట. నేను కొంచెం పలుగు అంటే పొడి పొడిగా చేసుకుంటా కాబట్టి మీరు 2 కూడా పోసుకోవచ్చు. నేను సోనా రైస్ని తీసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏ రైస్ అన్నా తీసుకోవచ్చు, కానీ ఇదే బాగుంటుంది అనమాట. మనం బాస్మతి ఎక్కువ తినకూడదు రైస్ అయితే. నేనైతే ఎక్కువ ఇవే వాడతాను. ఓకే, ఇంకా ఉప్పు ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకుందాం, ఉడుకుతుంది. చూడండి, ఉడికింది. ఒక్కసారి తిప్పుకుందాము. నాకైతే బాగా పొడి పొడిగా అయిందన్నమాట. కొంచెం ఒక్కొక్కసారి మనం 2 గ్లాసులు పోసినా కొంచెం మెత్తగా అవుతుంది అన్నమాట. అయితే చూసుకోవాలి, 1 సగం పోసుకుంటే బెటరు. తర్వాత మనకి ఏమంత మెత్తగా అయితే అవ్వదు, నీట్గా అవుతుంది కరెక్ట్గా రైస్ అయితే. ఓకే, నాకైతే ఈరోజు నైట్ రైస్ మేము ఇది చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి, ఫ్రెష్ కరివేపాకు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా ఏం అవసరం లేదు. ఇంకొకటి, ఎక్కువ మసాలాలు ఏమీ లేదు. కొంచెం ఒక చిన్న చిటికెడు, కొన్ని అన్నీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట మసాలాలు కూడా. ఇది మీరు ట్రై చేసి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.